హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో మనం మొత్తం మాట్లాడకపోయేది నా అన్వేషణ గురించే. అంటే ఈ టాపిక్ ఎక్కడికెళ్ళిందంటే ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. సొంత కాళ్ళ మీద సుత్తితో కొట్టుకున్నాడు నా అన్వేషణ. అతని కాళ్ళ మీద అతనే సుత్తితో గట్టి కొట్టేసుకున్నాడనమాట. అది గట్టి తగిలేసింది. ఎవలికి? అతనికి కాదు, జనాలకి. జనాలకి గట్టి తగిలేసింది. ఇప్పుడు నా అన్వేషణకి గట్టి తగులుతదనమాట. ఎందుకంటే జనాలకి గట్టి తగిలితే నా అన్వేషణకి 2 ఎత్తులుగా గట్టిగా తగలాలి కదా! తగులుతది. ఒక్క శివాజీ అన్న వల్ల నా అన్వేషణ కెరియర్ మొత్తం పాడైపోయిందంటే మీరు నమ్ముతారా? శివాజీ అన్న వల్లే నా అన్వేషణ కెరియర్ మొత్తం పోతుంది అని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే శివాజీ అన్న ఏం మాట్లాడాడు? కొద్దిగా పద్ధతిగా ఉండండి. ఫంక్షన్‌లకెళ్ళినప్పుడు కొద్దిగా హీరోయిన్స్ కొద్దిగా పద్ధతిగా ఎళ్ళండి. చీర కట్టుకొని ఎళ్ళండి. ఫంక్షన్స్‌కి మాత్రమే, ఈవెంట్స్‌కి మాత్రమే అని చెప్పాడు శివాజీ అన్న. దానికి నా అన్వేషణ కౌంటర్ ఇస్తూ ఎన్నో బూతులు మాట్లాడాడనమాట నా అన్వేషణ. ఎన్నో బూతులు. ఎవలికి? శివాజీ అన్న మీద. ఆళ్ళ స్వేచ్ఛ గురించి నువ్వు మాట్లాడు, నువ్వెవడ్రా, ఇదిరా, రా అనే మాట్లాడుతూనే ఉన్నాడనమాట. ఒకవేళ నా అన్వేషణకి ఈ అంటే ఇండియాలో సౌత్‌లో ఏదో బతుకుతూ ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడకపోదును. ఇలాంటి మాటలు ఎందుకొస్తాయి? ఎక్కడో దేశాల్లో ఉన్నప్పుడు, అతని సొంత కాళ్ళ మీద అతను నిలబడినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయన్నమాట. అంటే కొద్దిగా నేను కూడా సంపాదిస్తున్నాను కదా! నేను కూడా ఆళ్ళకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను కదా! నాకెందుకు బలుపుండాలి అనే ఒక మైండ్ సెట్‌తో ఉన్నప్పుడే ఇలా మాట్లాడగలడు నా అన్వేషణ. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎక్కడికెళ్ళిపోయాయి? మొత్తం నేను బ్యాడ్ అయిపోతున్నాను కదా! నేను బ్యాడ్ అయిపోతున్నాను కదా! నేనిప్పుడు సారీ చెప్పాలి అన్నట్టు సారీ చెప్పాడనమాట ఒక వీడియో చేసి. ఏ వీడియో? శివాజీ గారు నా అభిమానట. నేనెప్పుడు చూడలేదు. చూడండి అని చూపించి మరి సారీ చెప్పాడనమాట శివాజీ అన్నకి. శివాజీ అన్నకి సారీ చెప్పాడనమాట. సారీ చెప్పినా వదలలే. ఎందుకంటే అది శివాజీ అన్న మ్యాటర్ మీద కాదది. నా అన్వేషణ మాట్లాడింది సీతమ్మ వారి మీద, ఇంకా ద్రౌపది గారి మీద. వీళ్ళిద్దరి మీద మాట్లాడాడనమాట. అది కొద్దిగా జనాలకి గట్టి తేలింది. ఇంకా ఫాలోవర్స్‌కి గట్టి తేలింది. ఇప్పుడు అందరూ అన్‌ఫాలో కొట్టి, నేనైతే స్ట్రైక్ కూడా నేనెప్పుడు ఫాలో కొట్టలే. ఎందుకంటే ఆ మాటలు నాకు ఎటకారంగా అనిపిస్తాయనమాట. నా అన్వేషణ మాట్లాడే మాటలు నాకు ఎటకారంగా అనిపిస్తాయి. చాలా ఎటకారం. అంటే అతను మాట్లాడే మాటలు నాతోనే మాట్లాడినట్టు వీడియో చేసినా నాతోనే ఎటకారంగా మాట్లాడినట్టు అనిపిస్తదనమాట. నేనెప్పుడు అందుకే నా అన్వేషణకి ఎప్పుడు నేను ఫాలో చేయలేదు. చెయ్యను కూడా. నిన్ను అయితే స్ట్రైక్ కొట్టా. రిపోర్ట్ కొట్టా. అది కూడా 2 సుట్లు కొట్టా. మీరు ఫాలో చేస్తే అన్‌ఫాలో చేసేయండి. ఎందుకంటే ఇండియా రావాలి. ఆ బలుపు తగ్గాలంటే ఇండియా రావాలి. సారీ చెప్పాలి. సారీ ఎలా చెప్పాలి? అది కూడా ఒక పద్ధతిగా చెప్పాలి. అన్ని కేసులు దాటుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కేసుల మీద కేసులు. శివాజీ అన్నకైతే చెప్పిన ఒక గంట, 2 గంటల తర్వాతే మహిళా కమిషన్లు అందరూ వచ్చి శివాజీ గారు చేసిన తప్పు అని ఒక నోటీస్ పంపించి సారీ చెప్పించారనమాట. ఇంకా అది హీరోయిన్స్ మీద అన్నప్పుడు. ఇక నా అన్వేషణ ఏకంగా సీతాదేవి మీద, ద్రౌపది దేవి మీద నింద వేసినప్పుడు అప్పుడు ఎక్కడ మహిళా కమిషన్? ఒక నోటీస్ కూడా లేదు. అంటే హీరోయిన్స్ మీద ఏదైనా కామెంట్ చేస్తే డైరెక్ట్ నోటీస్‌లా? దేవుళ్ళ మీద చేస్తే, దేవతల మీద చేస్తే ఏటి లేదా? ఇది మహిళా కమిషన్‌లే చెప్పాలనమాట. ఎంటకనే శివాజీ గారు చెప్పిన ఎంటకనే మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళిపోయి నోటీస్ ఇచ్చి సారీ కూడా చెప్పేసాడనమాట శివాజీ అన్న. ఇప్పుడు దాకా ఒక నోటీసు ఎళ్ళలేదు. పోలీసులు చేస్తున్నారంట. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాకపోతే కష్టం తేడం. ఎక్కడో దాక్కొని ఉంటాడు నా అన్వేషణ. ఎప్పుడో ఒకరోజు ఒక చుట్టూ స్టోరీ పెడతాడనమాట. కష్టమే. అయినా సరే కేసు కొద్దిగా లేట్‌గా పెట్టారు కదా మహిళా కమిషన్. ఈరోజు పెట్టారు కేసు మహిళా కమిషన్. ఈరోజు అంటే నేను ఈరోజు వీడియో చేస్తున్నానంటే నిన్న పెట్టారనుకోండి. నిన్న పెట్టారు కేసు మహిళా కమిషన్. అది మ్యాటర్. అయితే నా అన్వేషణకి ఎవరైతే అన్‌ఫాలో కొట్టారో కిందన కామెంట్ చేసేయండి. నేనైతే ఫాలో చేయలేదు. స్ట్రైక్ కొట్టాం. అలాగే రిపోర్ట్ కూడా కొట్టాం. ఎలాగైనా ఇండియాకి రావాలి. ఎలాగైతే ఐబొమ్మ రవి మంచి పనులు చేసి ఇండియాకి వచ్చాడో, అలాగే నా అన్వేషణ వచ్చి సారీ చెప్పాలన్నమాట. అది మ్యాటర్. చలో అయితే
లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.